వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్. ఇది నా చిన్న వ్లాగ్ అనమాట, ఏ డే ఇన్ మై లైఫ్. సో నేనైతే ఆ రోజు ప్లాన్డ్ ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని మాత్రం ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి. సో అది మేము గచ్చిబౌలి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి వీడియో తీశాను. నాకైతే ఇది నచ్చింది, చూడండి. ఇది వచ్చేసాము, ఇదైతే ఎంట్రీ అన్నమాట. ఇంకా దర్శనం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల షాపింగ్స్ ఉంటాయి కదండి గుళ్ళ దగ్గర. సో అయితే షాపింగ్ చేసాము కాసేపు. లేదు ఏమేమి ఉన్నాయో అని చూద్దామని వెళ్ళామన్నమాట. సో మీరు కూడా చూసేయండి ఏమేమి ఉన్నాయో. సో తర్వాత లోటస్ టెంపుల్కి అయితే ప్లాన్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో లోటస్ టెంపుల్కి అయితే వచ్చాము. చాలా బాగుంది టెంపుల్. సో మీకు ఈ టెంపుల్ అంతా డీటెయిల్గా చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉన్నదన్నమాట. సో అక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆలోచిద్దామని చెప్పేసి అక్కడే లంచ్ చేసామన్నమాట. సో అక్కడ రెస్టారెంట్ ఉన్నది. సో ఆ రెస్టారెంట్ యాంబియన్స్ వచ్చేసి ఇలా ఉన్నదన్నమాట. సో ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అండ్ కార్న్ పిజ్జా అనమాట. సో అన్నీ టేస్ట్ బాగున్నాయి. సో ఇక్కడ తినేసిన తర్వాత ప్లేస్ అయితే వెతికాము. సో గోల్కొండ ఫోర్ట్ డిసైడ్ అయ్యామన్నమాట. సో అక్కడికే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో గోల్కొండ ఫోర్ట్ అయితే వచ్చేసాము. సో ఇది ప్లేస్ అంతా డీటెయిల్గా వీడియో షేర్ చేసేస్తాను నా ఛానల్లో. స్టే ట్యూన్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్. సో టైం అయితే 3:30 అయిపోయింది గోల్కొండ ఫోర్ట్ కూడా చూసేసరికి. సో అక్కడి నుంచి హాస్టల్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ వరల్డ్.